ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాము. ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఈ యొక్క తాడపల్లి మంగళగిరి నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ లో ఈ నెలవారి కొడుకులో నాయన మమ్మల్ని మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వచ్చిన సావుకుల కుటుంబాల సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ నెలవారి కొడుకులో 10 సేవకులు రాబోతుండగా వాళ్ళ మార్గ మధ్యాలలో ప్రభువా వాళ్ళ మార్గం సరళం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. వచ్చిన ప్రతి సేవకుడి కుటుంబాన్ని, ప్రతి సేవకుడి పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలంలో జరిగిస్తున్న ఆయన దైవజనులైన జయనంద కొరకు పరిచయం ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని పరిచయం బట్టి నీకు అప్పగిస్తున్నాను ఆయన. ఈ నెల వారి కొడుకులో ప్రతి నెలలో కూడుకుంటున్న ఆయన ఈ యొక్క సేవకుల మీటింగ్ లో ప్రభావ నీకు అప్పగిస్తున్నాను. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్య పరిచయం ద్వారా ప్రభావ మీ నామాన్ని మీరు హెచ్చించుకోండి, కనపరచుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి దేవా. నీకు వందనాలు తెలుస్తూ మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న సువార్త గాయకులు మరి ప్రసన్న గారు వచ్చారు. కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. మ్యూజిక్ ఏమన్నా ప్రైజ్లా దేవుని నామములకు మహిమ కలుగును గాక. పాడుతున్న పాట బ్రదర్ యేసన్న గారి పాట విజయ గీతం మహాసాగర్ పాడేదా. విజయ గీతము మనసాగలేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసాగలేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా.
ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకి పుటము వేసితివే నీ రూపము చూడనాడు. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిజ జీవముకి పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివి నాలాపనానికి నారాధన. పునరుద్ధానుడనివి నాలాపనానికి నారాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడుకున్నాం. నా పాడబడండి పాస్టర్ గారు. పాస్టర్ గారు మంచి మనోహర్ గారు మంచి మంచి పాల్పడతారు. ప్రసాద్ నిండా వందనాలు. ఎక్కండి పైకి ఎక్కండి.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న దైవజనులను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఒక పాట పాడి దేవుని నామానికి మహిమ పొందుతారు. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, తల్లి గర్భములో నేనున్ననాడు నీ కన్నులు నన్ను చూసి వెన్నుకున్నాయి. తల్లి గర్భములో నేనున్ననాడు నీ కన్నులు నన్ను చూసి వెన్నుకున్నాయి. యేసయ్యా, లోయలలో నేను ఉండగానే నా చేయి పట్టి నీవు లేవదీచినావు. యేసయ్యా, లోయలలో నేను ఉండగానే నా చేయి పట్టి నీవు లేవదీచినావు. యేసయ్యా, నీ తోడు నాకుంటే చాలయ్యా, నీ కృప నాకు తోడుంటే చాలయ్యా, నీ తోడు నాకుంటే చాలయ్యా, నీ కృప నాకు తోడుంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, జలములలో నేను ఉండగానే అయి నన్ను వెన్నడు తాకరాదులే. జలములలో నేను ఉండగానే అయి నన్ను వెన్నడు తాకరాదులే. యేసయ్యా, యేసయ్యా, అగ్నిలో నేను ఉండగానే జ్వాలలు నన్ను కాచజాలవు. అగ్నిలో నేను ఉండగానే జ్వాలలు నన్ను కాచజాలవు. యేసయ్యా, నీలాంటి సృష్టికర్త లేనే లేడు, నీలాంటి దైవము లేనే లేడు, నీలాంటి సృష్టికర్త లేనే లేడు, నీలాంటి దైవము ఇక లేనే లేడు. యేసయ్యా, యేసయ్యా, ఎర్ర సముద్రమును పాయలుగా చేసే నీ ప్రజలను నీవు రక్షించినావు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసే నీ ప్రజలను నీవు రక్షించినావు. యేసయ్యా,
ఏమి లాభము మరి ఏమి లాభము రాజులైనా గనులైనా యేసయ్యను తెలియకపోతే ఏమి లాభము మరి ఏమి లాభము ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా మెస్సయ్యా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక పాట పాడదాం పాస్టర్ గారు. మీరే పాస్టర్ గారు. పేరు మార్చిన పాస్టర్ గారు రవి గారు పాస్టర్ గారు. ముడివాడ. మారుతా ఏమైంది ఏం పాట అన్నా నిన్నే నేను రాజా పాట నిన్నే నేను కొలుతున్నాయా సరిపోతుందా నాకు పాడిన స్టార్ట్. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన నన్ను నడిపించిన నన్ను గమనించిన నన్ను నడిపించిన యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా
నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసెను నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప. మరణ ఛాయలలో మెరిసెను నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వంచన వంతెన ఒరిగెను బారాల, పసగక విసిగిన విసిరే కెరటాల. వంచన వంతెన ఒరిగెను బారాల, పసగక విసిగిన విసిరే కెరటాల. కలలు కడ తెచ్చినావా, నీ వలన నన్ను మోసినావా. కలలు కడ తెచ్చినావా, నీ వలన నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. అయ్యా దైవ సేవకులు కొద్ది నిమిషాలు ప్రార్థనలోకి వెళ్దాము. కొన్ని అంశాలు ఉన్నవి, వాటి నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. అందరూ సహకరించవలసిందిగా ప్రభు పక్షాన జ్ఞాపకం చేయించున్నాం. మనము వేరే ధ్యాసలో ఉండకుండా మన ప్రార్థన, మన యాచన, మరి విలాపాలని దేవుడి సన్నిధికి చేరే విధముగా ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మరి తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ మరి నెలవారీ కూడిక మరి 2026 సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఈ జనవరి మాసంలో మరి జయానంద గారి మందిరంలో ఈ విధముగా జరుపుకోవడానికి మరి ప్రభువు కృప చూపాడు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాము.
మరి మన మధ్య కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరి మందిరము కట్టబడింది దేవుని కృప చొప్పున. మరి చుట్టూ ప్రహరీ కట్టాలి. మరి కొన్ని మందిరం పనులు ఉన్నవి, మరి ఇంకా కొన్ని పెండింగ్లో వర్క్ ఉన్నవి, టైల్స్ వేయాల్సిన పనులు ఉన్నవి, విండోస్, మరి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. మరి ఆకాశం నుంచి దేవుడు తన కిటికీలు తెరిచి తన తలుపులు తెరిచి సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీపించవలసిందిగా తెలియపరుస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, నీ స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రాలు, మహనీయుడా నీ స్తోత్రాలు, మహోన్నతుడా నీ స్తోత్రాలు నాయన. ఈ స్థలములో కట్టబడిన ఈ మందిరం పైన నాయన నీ మేఘమును నిలపండి, నీ మహిమను తేజస్సును ప్రభా ఈ మందిరంతో ఆవరించిన ప్రభా నీ స్తోత్రాలు. ప్రప్రథమగా ప్రభా నాయన, మరి నాయన సొలొమోను మందిరము కట్టినప్పుడు ప్రభా అయ్యా అక్కడ తండ్రి నాయన 1000 పొట్టేళ్ళు, 1000 కోడెలు, 1000 గొర్రెలు బలి అర్పించినప్పుడు ప్రభా నువ్వు నాయన దిగి వచ్చి ఇక్కడ చేయు ప్రార్థనలను మీరు ఆలకిస్తారని చెప్పిన దేవుడు ఆ రీతిగా ప్రభా ఇక్కడ ప్రభా నాయన 1000 కంటే నీకు స్తుతి యాగములు అర్పించారు ప్రభా. మీరు దానిని బట్టి జ్ఞాపకం చేసుకోండి రాజా. మా పెదవులతో నేను స్తుతించడం తప్ప మేమేమి చేయగలం ప్రభా. నీ కృపను నీ కనికరమును ప్రభా ఈ మందిరములో నాయన మీరు నిలుపండి ప్రభా. నీ స్తోత్రం. మందిరానికి కావలసిన అవసరం నిమిత్తము ప్రార్థన చేస్తున్నా ప్రభా. మరి నాయన డోర్స్, విండోస్ మరి కంప్లీట్ చేసుకోవాలి, టైల్స్ కంప్లీట్ చేసుకోవాలి నాయన. మరి చుట్టూ ప్రహరీ కట్టుకోవడానికి నీ కృపను నీ కనికరమును తోడుగా ఉంచండి. ఇంకా నాయన ఎన్నో అవసరతలు ఉన్నవి. మరి సౌండ్ సిస్టమ్ కూడా ప్రభా నాయన మరి మీరు అనుగ్రహించండి అయ్యా. కీబోర్డ్ ఇచ్చారు, కీప్యాడ్ కూడా దయచేయండి దేవా. నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడుగా మీరు అద్భుతాలు జరిగించండి, అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మహనీయుడుగా ప్రభా నాయన మా అవసరతలు తీర్చండి అయ్యా. మీరు చెబుతున్నారు పేతురు రాసిన పత్రికలో అయ్యా నాయన నీ ఇష్టానుసారమైన ఏది అడిగినా ఇస్తాన్నారు. ఆ రీతిగా ప్రభా మందిర అవసరత నిమిత్తము మేము అడుగుతున్న ఈ ప్రార్థన మీరు అంగీకరించిన ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రభా నాయన మరి సంఘ బిడ్డలను ప్రభా మీరు కాపుదలను దయచేయండి. నూతనమైన విశ్వాసులను కూడా ప్రభా మరి సంఘములో మీరు సమకూర్చిన ప్రభా నీ స్తోత్రములు. కుటుంబములుగా వారు ప్రభా నాయన ఈ మందిరంలోకి రావడానికి నీ కృపను నీ కనికరమును తోడుగా ఉంచండి, అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసే దేవుడివి. ఆ రీతిగా ప్రజల్ని గుంపులుగా నాయన మీరు తోడుకురండి అయ్యా. వేల వేసి మీరు నడిపించండి అయ్యా. మందిరం అనగా నాయన సేవకుడు, మందిరము మరి నాయన అదేవిధంగా తండ్రి నాయన ప్రజలు ఉంటేనే అది మందిరం అవుతుంది. ఆ రీతిగా ప్రజలను కూడా ప్రభా విస్తారమైన ప్రజలను మీరు నడిపించండి, సహాయం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. ప్రజలు నిన్ను ఆరాధించుటకు నిన్ను స్తుతించుకున్నకు ఈ భాగ్యం ఇచ్చావు, అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. కనికర పరుడుగా మీరు సహాయం దయచేయండి నాయన, అందును బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా ఈ సంఘ బిడ్డలలో నాయన జ్యోతి గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన కొంచెం బలహీనతగా ఉన్నారు, ఆమెకు అయ్యా మీరు ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచు మీరే నాయన. మీరు స్వస్థతను కలుగు చేయండి అయ్యా. ఆ కుటుంబంలో నాయన ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్య కార్యము జరిగించను నాయన. మీరు మాత్రమే స్వస్థపరచగలరు ప్రభా. నీ గాయాల్లో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ వస్త్రము చేయగల స్వస్థత ప్రభా. ఆ రీతిగా ప్రభా ఆ బిడ్డకు నాయన మీరు స్వస్థతను అనుగ్రహించండి, అందును బట్టి మీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన మహేష్ రెడ్డి గారిని అయా వారి బాబుకి నాయన దేవుడు మంచి ఆరోగ్యమును దయచేసే విధముగా నీ కృప చూపడు ప్రభా. కొంచెము ఫిట్నెస్ లేదు తండ్రి, పరిపూర్ణమైన ఫిట్నెస్ దయచేయి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయి నాయన. ఇప్పటి వరకు మీరు కొంచెం ఆరోగ్యం ఇచ్చారు, ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. కనికరం చూపడు ప్రభువా. నీ స్తోత్రాలు. దయగల దేవుడుగా
మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరు సహాయం చేస్తేనే ఆ బిడ్డకు ఆరోగ్యం కలిగింది. మహేష్ రెడ్డి గారి బాబుకు నాయన మంచి ఆరోగ్యము కృపను తోడుగా ఉంచండి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా ప్రభా సేవకులు ప్రయాణంలో ఉన్నారు. మరి నాయన నాయకులు రావాల్సిన వారు కూడా ప్రభా ప్రయాణంలో ఉన్నారు. మీరు తండ్రి సకాలంలో నడిపించండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా. స్తోత్రం. వచ్చిన సేవకులు కూడా ప్రభా మీరు దర్శించండి నాయన. స్తోత్రములు రాజా. అయా నాయన అందరూ తండ్రి నాయన ఏక మనసు కలిగి ఏకాత్మతో నడిపించబడుకు నీ కృపను నీ కనికరమును తోడుగా ఉంచండి ఆయన. సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు. ఆ రీతిగా నాయన మరి విధముగా నాయన అయా ప్రెసిడెంట్ గారిని ప్రేమించి జనాదరణ ఇచ్చిన నాయన కృపకాయ నీకు స్తోత్రాలు ప్రభా. మరి సేవకులను ప్రభా అయా చక్కగా నడిపిస్తుండగా వారు కూడా ప్రభా నాయన మోషేకి లోబడినట్లుగా యెహోషువకు లోబడినట్లుగా అయా మరి నాయకుడికి ప్రభా నాయన సేవకులు మరి లోబడే కృపను దయచేయి. కృపను కనికరమును ప్రభా ప్రత్యేకముగా సేవకులకు అయా మీరు నాయన తోడుగా ఉండండి. వారి కుటుంబాలకి వారి పరిచర్యలకి వారి సంఘాలను కూడా ప్రభా మీరు నాయన విస్తరింప చేయి ప్రభా. నీ స్తోత్రాలు దేవా. ఈ మందిరంలో అడుగుపెట్టిన సేవకులు ప్రభా నాయన వారి తండ్రి నాయన మేలులతో అయా నింపబడాలి. ఆ రీతిగా ప్రతి సేవకుడిని మీరు దర్శించి అటు మేలులతో నింపండి. వచ్చిన వారినేమి రావాల్సిన వారినేమి మీరు దర్శించండి ప్రభా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా ప్రభా భాస్కర్ గారిని మరి వారి దివ్య వారి బిడ్డలకు నాయన మరి నాయన నిరుద్యోగ సమస్యతో వారు నాయన ఉన్నారు. ఉద్యోగ స్థితిని దయచేయండి. నీ స్తోత్రం రాజా. యెహోవాయే పోషకుడు అని చెబుతున్నావు. అవునయ్యా మీరు పోషిస్తేనే ఒక కుటుంబం పోషించబడింది. మరి భాస్కర్ గారి కుటుంబానికి దివ్య గారి కుటుంబానికి దేవా మరి నిరుద్యోగ సమస్య నుంచి ఉద్యోగ స్థితిలోకి తీసుకురండి ప్రభువా. అయ్యా మీరు దయచేయగల దేవుడివి రాజా. అయా నాయన ఆశించిన రీతిగా మరి రాజధాని ప్రాంతంలో తీసుకొచ్చిన దేవుడివి. మరి వారి ఇరువురికి ప్రభువా ఉద్యోగ స్థితిని దయచేయి. ఈ మాసంలో ఇక్కడ ప్రార్థన చేసాం. రేపు మాసంలో వారి సాక్ష్యం చెప్పాలి ప్రభా. అటు కృపను దయచేయి. దయగల దేవుడిగా పరిశుద్ధాత్మగా మీరు తోడుగలడు ప్రభా. అందుని బట్టి స్తోత్రం. మరి ముఖ్యంగా తాడేపల్లి ప్రభా మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ మరి నాయన దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మరి నాయన జరుగుతూ ఈ పరిచయను ప్రభా నాయన 1000 తరముల వరకు మీరు నాయన స్థిరపరచండి. నాయకులకు ఇచ్చిన ఉద్దేశాలు ప్రభా జరిగించుకుంటూ ఇంకా కొత్త వారిని అయా మరి నాయన ఫెలోషిప్ లో చేర్చుకునే విధముగా అయా వారికి కూడా మీ ఆశీర్వాదం దయచి ఈ ఫెలోషిప్ లో ఉన్న వారికి కూడా ప్రభా కొంతమందికి నాయన మీరు గౌరవ వేతనం ఇస్తున్నారు. కొంతమందికి గౌరవ వేతనం లేదు. మరి జయానంద గారి ద్వారా ప్రభా ఆ గౌరవ వేతనం కూడా పొందుకునే కృపను దయచి నీ దాసును ప్రయాసను ప్రభా మీరు వ్యక్తము చేయరు. ఆ రీతిగా నాయన గౌరవ వేతనం లేని సేవకులు ఉన్నారయ్యా. ఎంతో మంది కష్టపడి పని చేస్తున్నారు. వారి లేమిలో వారి కష్టంలో మీరు చూస్తూనే ఉన్నారు ప్రభా. అయ్యా మరి గవర్నమెంట్ చక్కగా నాయన మరి తండ్రి నాయన పెండింగ్ లో ఉన్నటువంటి గౌరవ వేతనాలన్నీ చెల్లించారు. మరి కొత్త వాళ్ళని కూడా చేర్చుకోవడానికి నీ కృపను నీ కనికరమును తోడుగా ఉంచండి. అందును బట్టి మీకు స్తోత్రం 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 నాయన. మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మీరు ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఆయన నలుదిక్కున్న బిడ్డలందరినీ ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆయన. రక్షణ లేని వారికి రక్షణ విమోచనను మీరు అనుగ్రహించండి రాజా. మీరు రక్షిస్తేనే ఒక మనిషి రక్షించబడతారు కానీ మా స్వనీతి వల్ల లేకపోతే మా ఆలోచన చొప్పును మా తెలివి వల్ల రక్షణ రాదు నాయన. ఆ రీతిగా ప్రభా అయా మరీ ముఖ్యంగా ఈ భారతదేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ ఆయా ప్రజలందరినీ మీరు దర్శించండి ప్రభా. ఆయా సంఘాల్లో వెళుతున్న వారు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, హిందువులు బంధువులు అయా ఉన్నారు నాయన.
మరి నాయన చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. అయ్యా మీరు వాళ్ళందరినీ మీరు రక్షించుకోండి అయ్యా. నీ కనికరము చూడండి, నీ కనికరము చూపండి ప్రభా. రక్షణ మీరు ఇస్తే పొందుకోగలుగుతారు ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఈ ప్రకాష్ నగర్ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మందిరానికి నలుదిక్కులు ఉన్న ప్రజలను కూడా మీరు దర్శించడం ప్రభా. వారు కుటుంబాలుగా ఈ మందిరంలోకి రావడానికి కృపను కనికరమును మీరు తోడుగా ఉంచండి. ప్రజలను అయినా వారు మా నిమిత్తము ఇక్కడ మందిరము పెట్టారు, మా నిమిత్తము యాజకుడు యాచనలు చేస్తున్నాడు అని తెలుసుకుని ప్రభా నీ సన్నిధికి చేరుటకు నీ కృపను సహాయం దయచేయండి. ప్రజలు ఇక్కడికి వచ్చి వారి అక్కర్లు చెప్పే కృపను అనుగ్రహించండి. వారి అవసరతలు మందిరంలో తీర్చబడాలి, వారి నిరుద్యోగ సమస్యలు తీర్చబడాలి, వారి ఆరోగ్య స్థితి మార్చబడాలి. ఆయన ప్రకాశ్ నగరంలో ప్రభా ఒక నూతన ఉద్యోగమును దయచేయమని నీ దాసుడికి ఇచ్చిన సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. మరి ముఖ్యంగా జయనంద్ గారి కుటుంబానికి, వారి తండ్రి గారి కుటుంబానికి, పరిచర్యలకు, ఉద్యోగాలకు, రాకపోకలకు మీ కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కగా పాట పాడి ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయము చాలా విలువైనది కనుక సమయాన్ని పాటిద్దాం. పిలువబడిన దైవజనులు ఒక పల్లవి ఒక చరణం పాడి ఇక్కడ ఉన్నటువంటి అంశాల గురించి క్లుప్తంగా ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంలో కొల్లిపర ఆయా గ్రామాల్లో, మంగళగిరి ఆయా గ్రామాల్లో పరిచయం చేసినటువంటి కొండూరి రబ్బూరి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట ఒక పల్లవి ఒక చరణం పాడి క్లుప్తంగా మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ప్రార్థన చేయలే కానీ పాట కంప్లీట్గా 3 చరణాలు పాట పాడి అలా కుదరదు. సమయాన్ని పల్లవి చరణం పాడి ప్రార్థన చేయి. ప్రైజ్ లార్డ్. సరే, ముందు ప్రార్థన చేస్తారు పాడవాలి. తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభువా. విదాసుడిని మరి ప్రాంతంలో కొండ ప్రాంతం నిలబెట్టిన ఆయన ఆయా జాతుల మధ్య, మతస్థుల కులస్తుల మధ్య, అన్యజనుల ప్రాంతంలో నా దేవ మీరు వాడుకుంటా ఉన్నారు ప్రభు. మరి ఒక మందిరం కట్టడం మొదలుకొని నాయన ఎంతవరకు మీరే తోడుగా ఉండి యజమానుగా ఉండి మేలు చేశారు, నడిపించారు నాయన. ఈ యొక్క ఈ తాడేపల్లి ఫెలోషిప్లో కూడా తోడుగుండి మరి గతకాలం అరాకొరగా జరిగింది నాయ. ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆయా సంఘాల్లో చేశారు ఈ పరిచర్య. ఇప్పుడైతే నాయన ఈ పరిచర్యకి నాయన ఆధారం దొరికింది నాయన. ఇక్కడ ప్రభా ప్రతి నెల ఇక్కడ పెట్టుకోవడానికి సహాయం చేశారు నాయన. రావాల్సిన సేవకులు కూడా బలపరిచి తీసుకురండి నాయన. ఈ యొక్క మేనేజ్మెంట్లో మీరు తోడుకుని నడిపించండి నాయన. వాక్యం చెప్పి సేవకులు కూడా బలపరిచి మాతో మాట్లాడు ప్రభా. ఈ ప్రాంత నివాసులు వెలుగు కలిగించండి నాయన. దేదీప్యమానంగా మీరుండి మీ రోజు మాట ద్వారా మాట్లాడండి ప్రభా. దర్శనము, కళలు, స్వప్నాలు నాయన వారికి అనుగ్రహించి ప్రేరేపణ కలిగించండి. ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో కూడా తోడుగు, నెలవారి ఆరాధనలు నాయన ఉపవాస ప్రార్థనలో కూడా తోడుగుండునా, కృతజ్ఞత కోడిక ఆరాధనలో కూడా తోడుగుండునా. ఆయా సందర్భాల్లో ఆత్మీయ నాయన అనుభవాలు, ఆత్మీయ మేలు, ఆత్మీయ ఉద్యమం, ఆత్మీయ ఆనందం, ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తినైనా ఈ మందిరంలో మీరు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారు ప్రభా. ఇంకా కూడా ప్రభా మీరు మహిమ పొందమని రావాల్సిన మీ సేవకులు కూడా సకాలంలో నడిపించి టైం గుర్తెరిగి రాచి ఆయన క్రమంగా అయ్యా నా ప్రభా మీ పనిలో ఉండడానికి సాయం చేయను, మహిమ పొందమని స్తుతించి వేడుకొని ప్రార్థన చేసి ఆరాధిస్తా ఉన్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనతో కొలసితివి ఆకాశ గగనాలను నీ జనతో కొలసితివి శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనో నీకే వందనో నీకే వందనో నీకే వందనో నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్నము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్నము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనో నీకే వందనో నీకే వందనో నీకే వందనో నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మీరు లెఫ్ట్ బాత్రూమ్కి వెళ్ళండి అక్కడ వదిలి వెళ్ళండి ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమ కలుగును గాక ఇంకా నిండా వందనాలు మన మధ్యలో ఉన్న దైవజనులు రత్నపాషి గారు వచ్చి ప్రార్థన చేసి పల్లవి చరణం పడతారు ప్రార్థన చేయి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమల దేవాలయమైనా తండ్రి నిత్యత అవసరంగా నైనా ప్రభా నీకు ప్రేమించి నేను ప్రభా జయాన్ని రాయించి ప్రభా మరి ఇక్కడ ఉన్న అంశాలు ప్రతి అంశము నైనా ప్రభా నేను ప్రార్థన చేస్తాము ఇక్కడున్న మందిరం విషయంలో కూడా ఇక్కడున్న బిడ్డల విషయంలో కూడా తనకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తూ నైనా ప్రభా నీకు ప్రేమించి మంచి మనసుతో మంచి ఆలోచనతో నైనా ప్రభా నడిపించండి
ఆదరించండి, ప్రేమించండి నాయన తండ్రి. అయ్యా మరి అలాగే నాయన ప్రభా ఇక్కడ జరుగుతున్న ప్రతి మీటింగు నాయన ప్రభా చక్కగా నాయన ప్రభా జరిగించడానికి నీ కృప చూపించి ప్రేమించి నాయన ప్రభా బలపరచమని కొడుతున్నాం. బిడ్డలు అయా మరి అంశ బట్టి ఇది కూడా నీ కృపతో నీ యందు జరుగును కాని నాయన ప్రభావం ప్రార్థన చేస్తున్నాం. అతి ఇది కూడా జరిగే రీతిగా నువ్వు తగ్గించండి. ఓ మరి నూతన ఆత్మలను కూడా రప్పించడానికి నీ కృప చూపించండి. దయచేవులు ప్రతి కూడా నాయన ప్రభావ నీ కృపతో మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, ప్రేమించేవారిగా నేను నడిపించండి. ఈ లోకం సంబంధమైన క్రియలు నాయన ప్రభావ మరి బిడ్డల మీద ఉండకుండా నేనే జరిగించమని కోరుతున్నాం. నాయన ప్రభావ ఈ సమయంలో నాయన ప్రభావ మంచి కార్యక్రమాన్ని నాయన ప్రభావ దయాలను నాయన ప్రభావ ఇక్కడ చెప్పండి ప్రతి వారు కూడా నాయన ప్రభావ మంచి మనసుతో మంచి ఆలోచనతో కలిగి జీవించడానికి ఎక్కడికి చూపించి ప్రేమించి కనపరచుకోవాలి. యేసుక్రీస్తు నామములో అడిగి నిన్నుకున్నాను తండ్రి. ఆమేన్. విజయ్ కుమార్ భాష గారు వచ్చి ఒక పాట పాడి ప్రార్థన చేస్తారు. పల్లవి చరణం. సెకండ్ మైక్ మంచిదండి. ఈ అవకాశం ఇచ్చినట్టు యెహోవాకి పాస్టర్ గారికి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మరుభూమిపై నన్ను నిల్పెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మరుభూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరికి వందనాలండి. దయచేసి తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. సర్వ సృష్టికత్వమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నాయన గడిచిన దినములన్నీ రెక్కల కింద భద్రంగా కాపాడి ఈరోజు ప్రభువా నీ దాసులతో కూడి నీ సన్నిధిలో చేరినాయన నిన్ను పాటలతోనూ వాక్యంతోనూ నేను ధ్యానించుటకు మమ్మల్ని ఇంతగా బ్రతికించి నిలబెట్టినందుకు వెళ్ళిన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అలాగే ప్రభువా జరగబోక కార్యక్రమాన్ని మీకే గంట మహిళలాగా మీరే అంతం నుండి ఆది నుండి అంతం వరకు తోడు మనం కోరుతున్నాం. అలాగే తండ్రి ఇక్కడ గుడి వచ్చిన ప్రొక్కని ఆశీర్వదించండి, మంచి ఆయుష్ను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కూడా దీవించమని త్వరలో రానున్న మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. అనంతరం ఉన్న జోబు పాస్టర్ గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశాలు ఉన్నాయి రాశాము, దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. స్తోత్రాలు.
మనలో చిత్రపడి ప్రార్థనాంశాలలోకి వెళ్దాం. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా కీర్తించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా గొప్ప దేవా, కార్యక్రమం కలుతండి. నీ శ్రేష్టమైన పాదముకు వందనాలు. నీ అద్భుతమైన కృపను బట్టి నాయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపు చేసి ఇదిగో నీ సేవకులుగా మమ్మల్ని అందరూ కూడా నాయన యొక్క తాడేపల్లి గ్రామాలకు తీసుకుని వచ్చి నాయన జయానంద గారి సంఘంలో ఈ విధంగా నాయన సేవకులుగా అనేకులుగా కూడి నాయన యొక్క సంఘ అవసరతల కొరకు, నాయన ఈ సమాజం కొరకు, సేవకుని కొరకు, తన యొక్క వ్యక్తిగత సేవా పరిచర్య కొరకు ప్రార్థించడానికి నువ్వు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి లెక్కలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కుమారుడు ప్రభా నీ పిలుపుని అందుకొని ఇదిగో నాయన భారభర్తమైనటువంటి సేవ కొరకే నాయన పరితపిస్తూ నాయన ఇదిగో నీ ఏర్పాటు చెప్పున, నీ ఆలోచన చెప్పున నాయన ఒక స్థలాన్ని నాయన స్వాధీనపరుచుకొని ఇదిగో నాయన ఒక మందిరమును నిర్మించడానికి నీ కుమారుడు నాయన నీ కృపను బట్టి నాయన ముందుకు వచ్చి ఉంటుండగా అందును బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా అనేక అవసరతలు ఉన్నది ప్రభా నాయన. మరి ఫ్లోరింగ్, కిటికీలు నాయన, తలుపులు నాయన, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీ గోడల యావత్తుని కూడా మరి నిర్మించడానికి కావాల్సిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి నాయన. అనేకలు ప్రేరేపించండి. ఇదిగో సమృద్ధి కలిగినటువంటి నీ బిడ్డల్లో నాయన గొప్ప ప్రేరేపణ దయచేసి ఇది నీ మందిరము నాయన, నీ నామ మహిమాత్మమే నీ కంతకి ప్రభా అనేక ఆత్మలు రక్షించబడటానికి ఈ కార్యం అనేది గ్రహించుకొని ప్రభా అనేక నేను ప్రోత్సాహకాలు ముందుకు రావడానికి సహాయం దయచేయండి. విశేషంగా జ్ఞాన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలందరినీ మీ కృపలు చెప్పును కాపాడండి. వారిని ఐక్యత దయచేయండి నాయన. వారి సమర్పణతో నాయన మందిరంలో నాయన అడ్డుకట్టుబడి ఇదిగో నాయన విజ్ఞాపన కర్తలుగా లేవనెత్తి నాయన సేవకుడికి అన్ని విషయాలు సహకరించడానికి నేను నూతన ఉద్యమాన్ని వారిలో కలిపి చేయమని వేడుకుంటున్నాను. అలాగే నూతనమైనటువంటి ఆత్మలు ఈ సంఘం చేత పట్టబడటానికి నాయన మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా నీ కుమారుడు సేవకు వెళ్తున్నప్పుడు నాయన ఆ ప్రాంతాల్లో నాయన నీ స్వార్థ జరిగిస్తున్నప్పుడు అనేకులు ప్రభా నీ ఆత్మ చేత పట్టబడి ఈ సంఘం సభ్యులుగా చేర్చబడటానికి సహాయం దయచేయండి నాయన. నీ కుమార్తె జ్యోతి గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుమార్తెను స్వస్థపరచండి. నీ కృప చొప్పున నీ గాయపడి హస్తం చేత తాకి స్వస్థపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే మహేష్ రెడ్డి బాబు గారికి నేను మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రభా. అద్భుతమైన రీతిలో నాయన నీ కుమారుడు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. అయ్యా తండ్రి అలాగే నాయన సేవకులు నాయన చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను మీరు దీవించండి నాయన. దాని అద్భుతమైన రీతిలో ప్రభా నాయన సేవ పరిచయం మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం నాయన. భాస్కర్ దివ్య బిడ్డలకు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని వారి ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రభా నాయన. సహాయం దయచేయండి. నూతనమైన రీతిలో నీ కృపను వాస్తవ్యత కనపరిచి నాయన ఒక మంచి ఉద్యోగంలో వారు స్థిరపడటానికి నీ కృపను కరిగాలను విస్తరింపచేయండి నాయన. అలాగే తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ భాష ఫెలోషిప్ నాయన మరియు వీళ్ళందరూ నాయన ఐక్యతగా చేరి నాయన రాబోయే దినాల్లో నాయన గొప్ప కార్యాలకు కూరుకొని నాయన అనేకలు ప్రభావితం చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావ నీ రామ పేరిట వారు వెలుగొందటానికి నాయన నూతన ఆత్మలను సంపాదించడానికి నాయన యొక్క ఫెలోషిప్ను మీరు విశేషంగా బలపరచమని వేడుకుంటున్నాం నాయన. అలాగే నాయన భారతదేశంలో నాయన ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు నాయన విశ్వాసులు సంఘ పరిచయాల కొరకు ప్రార్థన
ఆయన రాసి ఉన్నారు తండ్రి. సహాయం దయచేయండి నాయన. ప్రపంచ యావత్తు కూడా ప్రభా అనేకమైనటువంటి నాయన సంఘ వ్యతిరేకమైనటువంటి ఇదిగో నీ సేవకు వ్యతిరేకమైనటువంటి దుష్ట శక్తులు దురాత్మలు ఏలుబడి చేస్తున్నటువంటి ఈ దినాల్లో ప్రభా ఇదిగో నాయన యొక్క తాడేపల్లి సంఘంలో కూడా మేము ఏకమించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి దేశంలో మీరు దర్శించండి, ఆత్మ కుమ్మరించండి నాయన. నీకు విరుద్ధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని మీరు లయపరిచింది ఆయన. అయా నూతన ఉద్యోగములు సంఘ సేవకుల్లో విశ్వాసాలు కలిగి చేసి అనేకులు ప్రభు యొక్క అంత్య దినాలు నీ వైపు పట్టబడటానికి నాయన నీవే సృష్టికర్తవని నిజమైన దేవుడని మోక్ష ప్రదాతమని తెలుసుకొని ఆ విధంగా ప్రభావం నీ రాకడతో నిత్య జీవానికి వారు వాల్సిన అనేకులు ఏర్పరచబడడానికి సహాయం దయచేయమని నాయన ఇప్పటి వరకు నాయన చేయబడిన ప్రార్థన బట్టి నీకు స్థుతిస్తున్నాం. ఇక్కడ అనేక సేవకులు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు నీ సన్నిధి నీ ఆత్మను నీ ఆత్మ సహాయాన్ని నువ్వు మాకు తోడుగా ఉంచి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుచున్నాము తండ్రి. మంచిది అయ్యగారు, వందనాలు. మన మధ్యలో ఉన్న పాత్రలు సేవ చేస్తున్నారు జాన్ కుమార్ నుంచి ప్రార్థన చేస్తారు. దేవుని నామమునకు స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థించుకుందాం. జీవాధిపతి మహోన్నతుడా పరిశుద్ధుడా సకల ఆశీర్వచనములు కారణభూతుడైన మా ప్రియ తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీ దాసులు దయానందం గారి కుటుంబానికి పరిచయకి కూడి చేరిన మా అందరికీ మీరు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీకు కోటాన కోట్ల కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. అబ్రహాము దేవా కృతజ్ఞతాస్తుతులు, ఇస్సాకు దేవా కృతజ్ఞతాస్తుతులు, యాకోబు దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క నెలవారీ కూడికలో నాయనా మీ దాసులు నాయనా చర్చలు ఏర్పాటు చేసుకున్నాక మీ దాసుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి సతీమణి సేవకురాలు మీరు బలపరచండి, కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా బిడ్డల చదువుల్లో వారికి మంచి జ్ఞానమునివ్వండి నాయన. వారి చదువుల్లో ఈ సంవత్సరం రాయిపోయే ప్రతి సబ్జెక్టులో కూడా గొప్ప జయం అనుగ్రహించండి నాయన. ఇచ్చిన తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రత్యేకంగా స్థానిక సంఘాన్ని మీరు బలపరచండి ఆయన, ఆశీర్వదించండి. కట్టబడిన ఈ నూతన మందిర పనులు ఇప్పటి వరకు నీ కృపతో మీ కనికరముతో మీ మంచితనముతో యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నావు నాయన. మీరు కట్టించారు మీ కృపతో. నీ పనుల భారం యెహోవా మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునన్నావు నాయన. ఇంకా జరగవలసినటువంటి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు అలాగే పక్కన హౌస్ కూడా కట్టుకోవడానికి నాయన ఈ సంవత్సరం మీ దాసులకు కృప అనుగ్రహించండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తానని మాకు ఫిలిప్పి 4:19 వాగ్దానం ఇచ్చిన దేవుడు సార్వత్రి సంఘముకు నాయన మీకు స్తోత్రం. మరి ప్రార్థన చేయబోతున్నటువంటి నాయన ఈ అంశాలన్నింటిలో మొదటి అంశాన్ని ప్రార్థించున్నాం ప్రభువా. మరి యొక్క ప్రభువా సంఘ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఒకరికొకరు పురుకొల్పుకొని నీ సాక్షులుగా నాయన ఒక గొప్ప దీప స్తంభంగా ఈ సేవను ప్రభువా మీరు దీవించండి. అనేకులను ప్రభువా నీ వైపుకు ఆకర్షించులాగున కృప అనుగ్రహించండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడునన్నావు నాయన. కాబట్టి ప్రాంత వాసులందరినీ మీ తట్టు ఆకర్షించుకోండి తండ్రి. నా తండ్రి ఆకర్షించితే తప్ప ఎవరును నా యొద్దకు రారని మీరు చెప్పారు. నా తండ్రి చేత కృప అనుగ్రహిస్తేనే అయ్యా వస్తారని చెప్పిన దేవదేవుడు నాయన. నీ వెలుగు ఇక్కడ ఉంచండి, నీ మహిమ ఇక్కడ ఉంచండి, మీ కనుదృష్టి ఉంచండి, మీ మనస్సు ఉంచండి, మీ హస్తం ఉంచండి, మీ నామం ఇక్కడ ఉంచండి నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే జ్యోతి సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఏ బలహీనతతో ఉన్నారో నాయన నీ గాయపడిన రక్తమును ప్రోక్షించు నాయన. భూమి మీద ఇద్దరు ఏకీపిస్తేనే పరలోకమందు నా తండ్రి వల్ల మీరు దాన్ని పొందుకుంటారని మీ సేవకులు వాగ్దానం ఇచ్చారు. ఇంతమంది సేవకులు మీ దాసుల అవసరాల కొరకు స్థానిక సంఘ అవసరాల కొరకు మేము మొదలుపెడుతున్నాం ప్రభువా. ఆ బిడ్డను పరిపూర్ణంగా నీ రక్తమును ప్రోక్షించి మీరు పొందిన దెబ్బల వల్ల ఆ బిడ్డకు స్వస్థత కలుగుతుంది నాయన. అలాగే మహేష్ రెడ్డి గారి యొక్క బాబుకి నాయన మీరు స్వస్థపరచాలని వారు కోరుచున్నారు తండ్రి.
దయచేసి నీ కృపతో ఆ బాబును మీరు ముట్టండి నాయన. మీ గాయపడిన హస్తములోకి తీసుకోండి. సమస్తమును బాగు చేసే దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ప్రజల్లో ఉండే ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు సంచరించిన దేవుడు నాయన. ఆ బాబును మీరు ముట్టి బాగు చేయండి ప్రభువానికి స్తోత్రములు. ఈ దినమున పాల్గొన్న సేవకులు, వారి కుటుంబాలు, వారి సంఘాలను మీరు దీవించండి. సేవకులను దీవించండి. వచ్చిన సేవకులు, రాబోతున్న సేవకులు, ఫెలోషిప్ సేవకులు, సంఘాలను మీరు బలపరచండి. ఈ సంవత్సరం సరిహద్దులు విశాలపరచండి నాయన. ప్రత్యేకంగా మరి భాస్కరరావు గారి కొరకు, దివ్య కొరకు, ఏవో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని ప్రభు మీరు దయచేయండి ప్రభు. కృపను గ్రహించండి నాయన. మీరు అద్భుతం చేయండి. ఉద్యోగ విషయంలో అద్భుతం చేయండి. బిడ్డల విషయంలో అద్భుతం చేయండి నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ ఫెలోషిప్ను ప్రభు మీరు బహుగా దీవించండి. ఇంకా అనేక మంది దీంట్లో ప్రభు నేను జాయిన్ అయ్యేలాగా మీ కృపను గ్రహించండి ఆయన. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు కదా నాయన. కృప దయచేయండి తండ్రి. మీరే ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి ఈ ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తాడేపల్లి మండలాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గుంటూరు డిస్టిక్ జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో 29 రాష్ట్రాల ప్రజలను ప్రభు మీ రక్షలోనికి నడిపించండి. కృప దయచేయండి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఈ దేశము ప్రభు నశించిపోవటం మీ చిత్తం కాదు నాయన. ప్రభు కృపను గ్రహించండి. మీ రక్తమును ప్రోక్షించండి. సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఎదురవుతున్న ఆటంకాల నుండి నీ సేవకులను మీరు కాపాడండి నాయన. వీధి సువార్త చేస్తున్న బిడ్డలున్నారు. అలాగే నాయన ప్రభు ఇంటింటికి సువార్త చేస్తున్న బిడ్డలున్నారు నాయన. గ్రామాల్లో, అడవుల్లో నాయన, ఏజెన్సీ ఏరియాల్లో కూడా నాయన ఎంతో ఆశ్చర్యకరమైన పరిచయం జరుగుతూ ఉంది. అటువంటి సేవకులు మీరు బలపరిచి, పోషించి, వారి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపరచమని, దీవించమని, ఆశీర్వదించమని సభాధ్యక్షులుగా ఉన్న విదాసులు జిదా మరిదాసు గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలు మీరు దీవించండి. వారి పరిచయం దీవించండి. జరగవలసిన ఈ యొక్క సేవకుల గురించి అద్భుతంగా జరిగించండి. ఈరోజు రాబోతున్న సేవకులకు ప్రయాణములో మీరు తోడుగా ఉండండి. మా అందరికి కావలసిన వర్తమానం మీరు దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభువును, మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీయందు ధైర్యమును నీ పొందుకొనేదెను, మరణము గెలచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నీ పొందుకొనేదెను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. సమయించిన అధ్యక్షుల వారికి వందనాలు. ప్రభునామ మహిమ కలుగును గాక. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ప్రసాద్ గారు వచ్చి పల్లవి శరణం పడతారు. సమకూర్చువానికి
ఆరాధనా మాకు సమకూర్చువానికి ఆరాధనా సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా సమకూర్చువానికి ఆరాధనా మాకు సమకూర్చువానికి ఆరాధనా మిదిమి వయస్సులో గర్భము తెరిచితివే బహుమానము నొసగి తిరిగి బలిగా కోరితివే ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే బహుమానము నొసగి తిరిగి బలిగా కోరితివే అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్నా బిడ్డలు లేకున్నా ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్నా బిడ్డలు లేకున్నా యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన రొట్టె మాంసమును కాకోలములచే ఉదయం సాయంత్రం నీవే పంపితివా ప్రభువా రొట్టె మాంసమును కాకోలములచే ఉదయం సాయంత్రం నీవే పంపితివా ప్రభువా ఏలియాకు సమకూర్చిన యెహోవా ఈరే ఏలియాకు సమకూర్చిన యెహోవా ఈరే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన ప్రైజ్ లార్డ్. దేవుని సేవకులు అయ్యగారు విద్యాధర గారు క్రీస్తు సంఘం ఇంకా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశాలు ఉంటాయి. టైం అయిపోతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అందరికి వచ్చిన పాటే
మంచిదండి. కూడి వచ్చిన చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే నూతన సంవత్సరము శుభాకాంక్షలు. తమ్ముడు జయానంద గారు ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో పోయిన సంవత్సరం మన 23వ తారీఖున వారు ఎంతగానో కష్టపడి దేవుడు ఆయన కోరికను ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు ఆయన. ఎప్పటి నుంచో ఆయన కోరిక. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే సేవకులు ఉత్సాహంతో ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే మందిరం కట్టుకుంటారు. ఏది మంచిది? దేవుని ఇల్లు కడితే మంచిది, మనకి దేవుని బాగా వస్తుంది, అందరూ తెలుస్తుంది. ఎందుకంటే అందరూ సేవకులు కాబట్టి. ఇలా చిన్న ఉద్యోగం చేస్తూ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్లో జిల్లా జయనన్న గారు ఖాళీగా ఉన్నప్పుడల్లా మెసేజ్లు పెడతానే ఉంటాడు. ఎప్పుడు చూడు, ఉదయం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కూడా మంచి వర్తమానాన్ని మనకి చాలా పెడతా ఉంటారు. మరి చాలామంది చూస్తున్నారు లేదో నాకేం తెలియదు, కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను. ఎందుకంటే నా పేరు విద్యార్థి. నేను మీ దగ్గర నేర్చుకుంటా, ఆయన దగ్గర నేర్చుకుంటా, ఆయన దగ్గర నేర్చుకుంటా. నేను నేర్చుకుంటానే ఉంటా, నేర్పిస్తానే ఉంటా. ఆయన చిన్నవాడు నాకేం నేర్పేది అనుకోను. ఈ దగ్గర ఏమో ఈ పొలంలో ఏం దాచి చూడండి నేర్చుకుంటాను. చాలా చక్కగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు మా దేశం. మనకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి ఈ ఫెలోషిప్లో. అందరూ కూడా మరి ఐక్యత సహకరించారు. వారు ఎంతగానో కష్టపడి తిన్నామన్నా మనకు అందరినీ ఆహ్వానించాడు. రావాలి కదా,